చార్ధామ్ యాత్రలో ప్రతి ఏటా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈసారి బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే మార్గంలో మొదట్లోనే భారీ ట్రాఫిక్ జామ్ తలెత్తడంతో దాదాపు 30 గంటల పాటు భక్తులు రహదారుల్లోనే అవస్థల పాలయ్యారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? బద్రీనాథ్ ఆలయంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భక్తుల రద్దీ ఎలా ఉంది? వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ హిమాలయ శ్రేణులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు హరిద్వార్, రిషికేశ్ల నుంచి ట్రాఫిక్ ఇబ్బందులన్నీ దాటి చమోలి జిల్లాలో బద్రీనాథ్లో అడుగుపెట్టారు వేలాది మంది భక్తులు. హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో కీలకమైంది బద్రీనాథ్. బదరీ నారాయణుడి దర్శనం కోసం వేలాది మంది బద్రీనాథ్కు చేరుకున్నారు. అలకనంద నది ఒడ్డున సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో ఉన్న సుందర ప్రదేశం బద్రీనాథ్. భూలోక వైకుంఠంగా భావించే బద్రీనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం బయట పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిల్చొని వేచి చూస్తున్నారు. ఆలయం దగ్గరకు చేరుకున్న భక్తులు ముందుగా దగ్గరలోనే ఉన్న వ్యాసగుహ, గణేశ గుహలను దర్శించడంతో పాటు సహజ సిద్ధమైన వేడినీటి గుండం తప్తకుండ్లో స్నానమాచరిస్తున్నారు. బద్రీనాథ్ ఆలయానికి ఏటా మే, జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు భక్తులు పోటెత్తుతారు. అయితే భారీ వర్షాలు ముంచుకు రాకముందే దర్శనాలు పూర్తయితే చాలా ప్రశాంతంగా సాగుతుంది బద్రీనాథ్ యాత్ర. ఇప్పటికైతే బద్రీనాథ్, గఢ్వాల్ శ్రేణుల్లో విపరీతమైన వర్షాలేమీ లేవు. అప్పుడప్పుడు కొద్దిపాటి చిరుజల్లులే కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు వేచి ఉన్నప్పటికీ బద్రీ నారాయణుడి దర్శనాలు మాత్రం సులభంగానే పూర్తవుతున్నాయి.